ఇట్లా కొట్లాడిపోయినాడు. ఆయన కంగారుగా వెళ్ళిపోయినాడు. ఎక్కడ పోయినాడో తెలియదు. నాకు కనపరకుండా పోయినాడు. ఇది తీసుకోమని వెళ్ళిపోయినాడు. తెలియదు నాయన. ఎందుకు ఇది అమ్మ పురుగుల మందే? పురుగుల మందా? అవునుకా. శివనా అన్న, మా బాబాయ్ ఏమన్నా ఇటు వచ్చిండా? ఏమో చూడలే బాబు. మా బాబాయ్ చేతిలో ఇది పట్టుకో ఉన్నాడంట, మందు బాటలు. ఏం కొట్లాడి ఇంట్లో నుంచి వచ్చినాడంట. ఏమో తెలియదు. అది ఇటేమన్నా వచ్చినాడా మా బాబాయ్? ఏమో తెలియదు బా, నేను కూడా చూడలేదు, గమనించలేదు. ఏం పాటలు ఇది? మందు బాటలు చేతిలో పట్టుకొని అంతా పోయినాడంట. ఎట్లా చేద్దామన్నా? ఇదెందుకు బా ఇది పెట్టుకున్నాడంటే చూసినారు ఇదేమన్నా మీరేమన్నా? ఏం తెలియదు నా. మా పిన్ని కొట్లాడి ఇప్పించుకొని నాకు ఇచ్చింది. కనిపించలేదంటే ఇటు వచ్చిన అనుకున్నారా? కనుక్కున్నామన్నా. ఏం రాలేదన్నా? ఫోన్ పొద్దు నుంచి ఏం చూడలేదు. అన్న వాళ్ళు ఏమన్నా వచ్చినారో? అన్న వాళ్ళకి ఏమన్నా కనుక్కున్నట్ట. కనుక్కుంటా ఫోన్ చేసి నేను కనుక్కుంటా ఉండు. హలో శివన్న, ఏదైనా కాల్ చేసావు అన్నా? హలో సుధాకరన్నా, ఏందా ఈ మధ్య నాకు కనిపించడం లేదని చెప్పి ఈ మధ్య ఏదో చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి. ఎవరునా? ఎందుకు కనిపించలేదన్నా? ఎక్కడికి వెళ్ళారంటనా? మన పాలకొండయ్య ఈ మధ్య గొడవలు జరుగుతున్నాయి, చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయని ఈరోజు ఏమో ఇంట్లో పెద్ద గొడవ జరిగిందంట. దానికోసం అని చెప్పేసి ఏదో బాటలు పట్టుకొని చెప్పి నేను ఎక్కడికో పోతున్నా అది దానికి గొడవ పడినాడంట. ఏమన్నా మీకు ఏమన్నా కనిపించినాడన్నా? ఇక్కడైతే కనిపించలేదన్నా, రాలేదు. పొద్దు నుంచి మేము ఇక్కడే ఉన్నాము, చూస్తూ ఉన్నాం. కనిపించలేదన్నా, ఎక్కడికి మాకు తెలీదు. సరేనా, నేను ఎవరినన్నా మీకు మన వాళ్ళకి అట్లా ఎవరికైనా ఫోన్ చేసి కనుక్కున్నా, నేను కూడా కనుక్కుంటాను. ఓకేనా, తప్పకుండా ఫోన్ చేసి కనుక్కుంటానా? హలో చెప్పు భరత్. శివన్న, మా బాబాయ్ అటు రైల్వే స్టేషన్ దగ్గరికి పోతాడంట. కొంచెం అట్లా పోం రానా? అవునా, ఎవరు ఫోన్ చేసినారు? అక్కడ వెళ్తా అంటే రైల్వే స్టేషన్కి కనిపించినాడంట. కొంచెం త్వరగా వెళ్దాం రానా? సరే పోదాం రా, నేను కూడా దగ్గరలో ఉన్నా, వస్తాను లేరు. మీరు కూడా రండి బ్రదర్, మన వాళ్ళకి ఎవరికైనా ఉన్నా చెప్తారండి. త్వరగా రానా కొంచెము? సరే సరే. ఏం చేయాలన్నా? లేదండి, ఏదో రైల్వే స్టేషన్ కాడ అన్నాడు. ఫోన్ చేసినారు రైల్వే స్టేషన్ వెళ్దాం రా, ఎక్కువనా? తొందరగా పోదాం. ఎట్లా దేవుని వాళ్ళు వచ్చిన వాళ్ళన్నా, దేవుని కృప కరెక్ట్గా వచ్చినా ఉన్నా. కష్టాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, మూర్ఖుల మనుషుల మాటలు ఎలా తట్టుకోవాలి? దీనికన్నా చనిపోవడం మంచిది. వద్దు, ఈ జీవితం వద్దు, అసలు వద్దు. ట్రైన్ వస్తుంది, వెళ్తాను. ఏం చేయలేను, ఇంకేం చేయలేను ఇంకా. అయ్యో జీవితం ఏంటి, అస్సలు అర్థం కాదు. ఏం పర్లేదు, ముందుకు వెళ్దాం.
ఇక్కడ ఇచ్చి ఎందుకు ఊరికి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం? రైల్వే స్టేషన్ కాడికి రావాల్సిన అవసరమే ఉంది నీకు. ఇంట్లో సమస్యలు ఎన్నిగా ఉన్నాయా, అందుకని నేను భరించలేకపోతున్నాయా, నా మాటలు ఎవరు వినడం లేదు. మాకన్నా ఫోన్ చేయాలి. నువ్వు రైల్వే ట్రాక్ కాడికి వచ్చి ఇట్లా చచ్చాము అది ఇదని ఇట్లా ప్రయోగాలు చేస్తే మాకు చెప్పారు కదా. నా మాటలు చేయదు. ఏం రకంగా నేను బతకాలా? నన్ను ఎవరు ఆదరిస్తున్నారు? నన్ను ఎవరు దగ్గరికి తీసుకున్నారు? నేను ఆదరించే దేవుడు ఉన్నాడు మనకు. యేసయ్య ప్రభు యేసుని నమ్ముకుంటే ఆదరించే దేవుడు ఉన్నాడు. ఈ రోజే మందిరానికి వెళ్ళి వచ్చినాము. అక్కడ దేవుడు దైవ సేవకుల ద్వారా మాట్లాడిన విధానాన్ని బట్టి చెప్తే మీలాంటి వారికి ఇట్లా అగసాట్లు ఇబ్బందులు పడే వాళ్ళకి ఎంతో ఆదరించే వాక్యం ఈ రోజు దేవుడు మన దైవ సన్నిధిలో అందించినారు. దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడినారు. మీరు కూడా వచ్చినారంటే ఈ చెడుపైన బ్రతుకులను బాగుపరుస్తాడని దేవుని మీద నమ్మకంతో విశ్వాసంతో మీరు ఒకసారి మందిరానికి తీసుకెళ్దామని వచ్చినామయ్యా. ఒకసారి మా మాటని రండి, మందిరానికి వెళ్దాం. పాస్టర్ అయితే మాట్లాడించి ప్రార్థన చేపిస్తాం. విశ్వాసం కలిగి ఉండి ఒక దినమంతా దేవుడు నీకు ఖచ్చితంగా మధురమైన అనుభవంలోకి తీసుకొస్తాడు. నీ జీవితం బాగుపడుతుందని చెప్తాను. పదా వెళ్దాం రండి. సరేలే, మీ మాట గురించి నేను వస్తాను. నా ప్రాణాలు మీరు కాపాడినట్లనే మీరు చెప్పిన ప్రకారంగా దేవుడికి నడుచుకుంటాను. దేవుడికి నడుచుకుంటే నిజమైతాయా? నా సమస్యలన్నీ తీరుతాయా? సమస్యలన్నీ తీరిపోతాయి. దేవుడు నన్ను కాపాడుతాడా? దేవుని విషయంలో తెలంగాణ నేను ప్రయత్నం పడి చచ్చిపోవాలని వచ్చినాను. మీరు నన్ను అడ్డపడినారు కాబట్టి నీ మాట ప్రకారం వస్తాను. దేవుడు నన్ను మారుస్తాడని మీకు నమ్మకం ఉందా? మాకు నమ్మకం ఉండాలి కాబట్టి నీ దగ్గరికి మారుస్తాడు. ప్రేయర్ చేయించుకొని ఒకసారి మీకు కూడా ఆదరణ కలిగించే వాక్యం చెప్పిస్తాం రండి. దేవుడు లోకములను ఎంతో ప్రేమించాడు. లోకమనగా మనని మన కోసం తన ప్రాణమునే యేసయ్య ఇచ్చాడు. కానీ మనమే ప్రజలు బాగున్నారు. అయ్యా మదల చేత ఇబ్బంది పడి పట్టాలు రైల్వే పట్టాల మీద పడిపోతా అంటే మాస్టర్ వెళ్తాము. అక్కడ దేవుని వాక్యం అందిస్తాడు. దేవుని విశ్వాసాన్ని బలపడతాడు. ఎన్నో సమస్యలు పదమవుతూ ఉంటాను, శోధించబడతాను. వాక్యం చెప్పి ప్రార్థన చేయాలని తీసుకెళ్తాను. తప్పకుండా చేస్తాను. ఏ పేరే గారు మీ పేరు? విజయ్ కుమారా? ఎందుకు మీరు ఆ విధంగా చేశారు అయ్య గారు? తప్పు కదా. దేవుడు మనము ప్రేమించాడు అయ్య గారు. ట్రాక్ లో పడిపోయి చనిపోదామని. ఒక్క నిమిషం కూర్చోండి. కూర్చోండి, మీరు కూడా కూర్చోండి. బాధలు కష్టాలు ప్రతి కుటుంబంలో ఉండేటియే కదా. దేవుని సన్నిధికి వచ్చే అవన్నీ దేవుడు తీసేస్తాడు. మీకే కాదు, ఇక్కడ ఉండే వారందరికి కూడా కష్టాల నుంచి, బాధల నుంచి, ఇరుకులు ఇబ్బందుల నుంచే వచ్చారు. కానీ దేవుడు మాత్రము మనం అందరినీ ప్రేమిస్తానే ఉంటాడు. ప్రాణము పోతే తిరిగి తెచ్చుకోలేదు కదా. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు. ప్రాణం చాలా వెలుగుతున్నాడు. నువ్వు మరణించుకోకుండా దేవుడు మరణించాడు మన కోసం. నువ్వు మరణిస్తే ఎట్లా బ్రదర్? ఈరోజు దేవుడు నిన్ను వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చాడు. నీ కోసము, నా కోసము తన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు కదా. నీ బాధల కొరకు, నీ కష్టాల కొరకు, నీ సమస్యల కొరకు ఈరోజు మేమంతా కలిసి ప్రార్థన చేస్తాం. మీరు యేసయ్యను అంగీకరిస్తున్నారా? ఇక్కడ నుంచి నమ్మండి. నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను నువ్వు చూస్తావు కదా. యేసు ప్రభు చాలా గొప్పవాడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఈ యొక్క చర్చిలో మేము కూడా ప్రార్థన చేయగా దేవుడు మా జీవితాలు మార్చేశాడు. ప్రతి సమస్య, అప్పు సమస్య, వ్యాధి, బాధ, కష్టం, నష్టం ఇవన్నిటి నుంచి దేవుడు మమ్మల్ని మార్చాడు. ఈ రోజు చూస్తున్నావు కదా, ఇంత మందిని చూస్తున్నావు కదా. వీళ్ళందరూ కూడా సమస్యలతో శతమంతమై వచ్చిన వాళ్ళే కదా. అందుకే ఇద్దరు ప్రార్థన చేద్దాం. నమ్ముకోండి, మనసుపూర్వకంగా నమ్ముకుంటారా? ఖచ్చితంగా నమ్ముకుంటారు కదా. సరే, ప్రార్థన చేద్దాం అయ్యగారి కోసం. అందరూ తలలు ఉంచినట్లయితే మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం పరిశుద్ధాత్ముడా యేసయ్యా. తండ్రి, మరి అయ్యగారిని మీరు ముట్టండి, తాకండి. తప్పిపోయిన కుమారులు వెతికి తండ్రి, మరి తప్పిపోయిన కుమారులు తన తప్పు తాను తెలుసుకొని తిరిగి వచ్చినప్పుడు తండ్రి, నువ్వు బహుగా
గొప్ప విందు అక్కడ ఏర్పాటు చేసావు దేవా. మరి ఈ రోజు మరి ఈ యొక్క అయ్యగారిని మీరు మరణం దగ్గరికి వెళ్ళకోకుండా తిరిగి రప్పించినందుకు నీకు వందనాలు చేస్తున్నాను. ఒకసారి ఈయన యొక్క నేత్రాలతో ఈ యొక్క అయ్యగారిని మీరు చూడండి ప్రభువా. తండ్రి, ఇతని కుటుంబంని మీరు ఆదరించండి. ప్రతి సమస్య, బాధ, వేదనలు ఇవన్నీ యేసు నామంలో తొలగిపోను గాక. మీరు గొప్ప కార్యం జరిగించండి ప్రభువా. యేసయ్య తన కుటుంబం అంతా తండ్రి నిన్ను నమ్ముకొని కదా యేసయ్య నువ్వు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేరు ప్రభువా అంటూ వీరందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు తండ్రి నీ యొక్క మహిమను, తండ్రి నీ యొక్క ప్రభావమును, నీ యొక్క శక్తిని కుటుంబం మీద కుమ్మరించి వీరికి మీరు తోడు నడిపింపజేయండి. ఇప్పుడే యేసు నామంలో నేను ఆజ్ఞయిస్తున్నా. ఈ యొక్క ప్రజలకుండే ప్రతి అప్పు సమస్యల నుంచి విడుదల పొందును గాక. ప్రతి వ్యాధి బాధ నుంచి విడుదల పొందును గాక. ఇతని మనశ్శాంతి దొరుకును గాక. ప్రభువాన్ని రెక్కదన్న భద్రపట్టుకొని మీరే కాచి కాపాడమని యేసు క్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.